వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. తక్కువ సమయంలో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ పైకి ఒక గిన్నె నుంచేసి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిర్చి తరుగుని వేస్తున్నాను నేను. వీలైనంత సన్నగా తరుక్కొని తీసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పక్కకు ఉంచేసి ఇందులోకి సన్నగా తరుక్కున్న క్యాబేజ్ తరుగుని వేస్తున్నాను. సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తొందరగా వేగిపోయేవి ఏ వెజిటేబుల్స్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్ ఫుల్గా, కమ్మగా చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ తినని వాళ్ళకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి, రుచిగా చాలా బాగా తినేస్తారు. మూతని కవర్ చేసి ఒక 2 నిమిషాలు వదిలేసామంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోతాయి. మూతని ఓపెన్ చేసి మంచిగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఈ వెజిటేబుల్స్ ఇంకా వేగలేదు అనిపిస్తే ఇంకా కొద్దిసేపటి వరకు మూతని కవర్ చేసి మంచిగా వేయించుకొని తీసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ మంచిగా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక చిన్న గిన్నెని తీసుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని కానీ గోధుమ పిండిని కానీ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 2 ఎగ్స్ని పలగొట్టుకొని వేసుకోవాలి. ఒక్కొక్క ఎగ్ని ఈ విధంగా సపరేట్గా పలగొట్టుకొని వేసుకోవడం వల్ల ఒక్క ఎగ్ పాడైపోయినా పారేయొచ్చు. 2 ఎగ్స్ని తీసేసుకొని మంచిగా పిండి, ఎగ్స్ మొత్తం కలిసిపోయే విధంగా విస్కర్తో విస్క్ చేసుకొని తీసుకోవాలి. పిండి వేసాం కాబట్టి అక్కడక్కడ ముద్దలుగా ఉండిపోతుంది. ఆ ముద్దలుగా కూడా లేకుండా మంచిగా విస్కర్తో గిలక్కొట్టుకొని తీసుకున్నామంటే ఈ విధంగా లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది ఎక్కడ ముద్దలుగా లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా అయిపోవాలి. మనం గిలక్కొట్టుకున్నామంటే 2 నిమిషాల్లో పర్ఫెక్ట్ అయిపోతుంది. మనం వెజ్జీస్ ఫ్రై చేసుకున్న గిన్నెలోకే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఒక్కొక్క గరిటెడు వేసేసి రౌండ్ షేప్లో వచ్చే విధంగా చూసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. వెజ్జీస్ కట్ చేసుకుంటే చాలు, ఈజీగా వేసేసుకోవచ్చు. 2 నిమిషాల్లోనే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.